నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ మరి వింటర్ సీజన్ వచ్చేసింది. చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఫేస్ నుంచి గానీ, బాడీ నుంచి కానీ ఎక్కువగా డ్రై అయిపోతుంటుంది స్కిన్ అంతా. అసలు మాయిశ్చరైజర్‌గానే ఉండదు. సో, అంటే ఎంత బాడీ లోషన్, ఎంత మాయిశ్చరైజర్స్ అప్లై చేసినా సరే 50% మాత్రం కాపాడతాయి. మిగతా మొత్తం ఫేస్ గానీ, బాడీ మొత్తం డ్రై అయిపోతుంటది. సో, ఈ వింటర్‌లో మన బాడీ గానీ, ఫేస్ గానీ మాయిశ్చరైజ్‌గా ఉండాలంటే ఏదైనా మంచి హోమ్ రెమెడీస్ చెప్పండి సార్? శీతాకాలం వచ్చేసింది. దాంతో హ్మ్. పాటుగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అవును. మంచు కురుస్తుంది బయట. హ్మ్. సో, దీనివల్ల ఏంటంటే చర్మం మొత్తం పొడారిపోతుంది. అవును. సో, దానివల్ల మొహం నుండి మొదలుకొని హ్మ్. కాళ్ళ వరకి అవును. పగుళ్ళు ఏర్పడతాయి. అవును. స్కిన్ పైన ఎక్కువ క్రాక్స్ వస్తాయి. హ్మ్. ఈ సమయంలో చేయాల్సింది ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో కొంతవరకి హ్మ్. జాగ్రత్తలు పాటిస్తే కొంత మెరుగ్గా ఉంటుంది. అంటే ఫుడ్ వల్ల కూడా మన స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుందనమాట. దేర్ యూ ఆర్. ఓకే. ఏంటంటే ఎక్కువ సెమీ లిక్విడ్, లిక్విడ్ లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. హ్మ్. డీప్ ఫ్రైస్ అట్లాంటివి తగ్గించేసేయాలి హ్మ్. టోటల్‌గా. వేపుళ్ళు అవి తగ్గించాలి. హ్మ్. తర్వాత ఆయిల్స్ ఏవైతే ఉందో మన కుకింగ్ ఆయిల్ ఉందో హ్మ్. జనరల్‌గా ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుసు. హ్మ్. ఈ సీజన్‌లో చలికాలంలో కాస్త మనం తినే ఆహారంలో ఆయిల్ ఎక్కువగా వేయాలి. వెయ్యాలి. వేస్తారు. హ్మ్. తెలవదు ఎవరికీ వేస్తారు. హ్మ్. వేయడం వల్ల శరీరం సుఖంగా ఉంటుంది. కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హ్మ్. దానివల్ల చెమట ఎక్కువ వస్తుంది. దాంతో శరీరం తడారిపోవడం, పొడారిపోవడం అనేది సంభవించదు. యెస్. హ్మ్. అది ప్రాథమిక సూత్రం అన్నమాట. ఓకే. అలా ఆ విధంగా మనల్ని మనం కొంతవరకు కాపాడుకోవచ్చు. హ్మ్. ఇంకా చూస్తే మనం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎర్లీ అవర్స్ అవును. అంటే సూర్యోదయానికి ముందు 5 గంటలకి, 6 గంటలకి బయటకు వెళ్ళాల్సొస్తే హ్మ్. చలిగాలులు వీస్తుంటాయి. మంచు కురుస్తూ ఉంటుంది. హ్మ్. అలాంటి టైంలో బయటకెళ్ళాలి అనుకున్నట్లయితే కొంతవరకి వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా మన హ్మ్. దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంటుంది. అవును. ఏది నిండుగా క్యాప్ పెట్టుకోవడం, హ్మ్. ఉలెన్ దుస్తులు ధరించడం అవును. చేసినట్లయితే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు. హ్మ్. అలాగే ఇంట్లో పడుకునే ముందు రాత్రి హ్మ్. పెందలార పడుకోవడం, తర్వాత ఉలెన్ దుస్తులు ధరించడం, హ్మ్. దాంతో పాటుగా దుప్పట్లు అలాంటివి ఉలెన్‌వి వాడడం ఎంతైనా శ్రేయస్కరం. దానివల్ల హ్మ్. కూడా కొంతవరకి చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. హ్మ్. ఇంకా చూస్తే ఎప్పుడు కూడా చలి పెడుతుందని చెప్పేసి బయట నుంచి వస్తాం కదా! హ్మ్. బయట నుంచి ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే 6, 7 అవుతుంది. మామూలుగా ఏ పని చేసేవాళ్ళు ఇంటికి అవును. వచ్చే వరకు 6, 7 బాగా బయట చలేస్తుంది అని వచ్చి హ్మ్. డైరెక్ట్ టీవీ దగ్గర కూర్చోవడమో, భోజనం చేసి పడుకోవడమో అవును. సంభవిస్తుంది. హ్మ్. కానీ రాగానే నీటితో గోరువెచ్చటి నీరు కానీ, మామూలు నీటితో కానీ హ్మ్. ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోవడం చాలా అవసరం. ఎంతైనా హ్మ్. అవసరం. అవును. దానివల్ల ఏంటంటే శరీరం పైన పేరుకుపోయినటువంటి మృత కణాలు, అలాగే మురికి, జిడ్డు వెళ్ళిపోతుంది. హ్మ్. దాంతో చర్మం కాంతివంతంగా ఉంటుంది. స్మూత్‌గా, హ్మ్. నునుపుగా ఉంటుంది. కనుక హ్మ్. తప్పకుండా ఈ పద్ధతి పాటించడం ఎంతైనా అవసరం. హ్మ్. వీలైనన్ని ఎక్కువ సార్లు హ్మ్. ముఖం శుభ్రపరచుకోవడం చాలా మంచిది. హ్మ్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు చర్మం పైన పేరుకుపోయిన హ్మ్. ధూళి కణాలు వెళ్ళిపోతాయి. హ్మ్. దాంతో పగుళ్ళు సంభవించవు. అవును. అదనమాట. హ్మ్. పర్సనల్ కేర్ చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. హ్మ్. అంటే సరే. బయట నుంచి మనం హ్మ్. వచ్చేసప్పుడు మనం బాడీ మీద ఉన్న డస్ట్ క్లియర్ చేసుకున్నా సరే క్లియర్ మనకి చేసి క్రాక్స్ అనేవి రావు. క్రాక్స్ అనేవి రాకుండా ఓకే. కాపాడుకోవచ్చనమాట. అది ఒక పద్ధతి. హ్మ్. ఇంకా పడుకునే ముందు సింపుల్ హ్మ్. ఏది లేకపోయినా ఇంట్లో ఉన్న కాస్త కొబ్బరి నూనె కానీ, లేదా వంట నూనె కూడా ఏదైనా పర్వాలేదు. హ్మ్. కాస్త నూనె హ్మ్. లైట్‌గా పల్చగా మొహం నుండి కాళ్ళు, చేతులు అంతా పెట్టేసేసుకోవాలి. హ్మ్. పడుకునే హ్మ్. కన్నా పావుగంట, అరగంట ముందు హ్మ్. ఒళ్ళంతా పట్టించాలి. లైట్‌గా పట్టించేసి ఆరిపోతుంది. మనం పల్చగా రాస్తూ ఉంటే ఆరిపోతుంది. హ్మ్. సో, అలా చేయడం వల్ల కూడా ఏంటంటే చర్మం నునుపుగా ఉంటుంది. చర్మం పైన పగుళ్ళు తేలవు. హ్మ్. అరికాళ్ళకి, చేతులకి, మొహానికి అంతా అప్లై చేయొచ్చు నూనె. హ్మ్. నువ్వుల నూనె గానీ, పల్లి నూనె గానీ, కొబ్బరి నూనె గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. హ్మ్. అందుబాటులో ఉన్నది ఏదైనా. హ్మ్. ఇంకా బాగుండాలంటే హ్మ్. ఆముదం, క్యాస్టర్ ఆయిల్. హ్మ్. పూర్వకాలం అదే వాడేవాళ్ళు. వంట నూనె. హ్మ్. అది పెట్టినట్టయితే అద్భుతంగా ఏ మాయిశ్చరైజ్ పనిచేయదు. ఏ హ్మ్. బాడీ లోషన్ పనిచేయదు. అంత బాగా పనిచేస్తుంది. హ్మ్. చాలా స్మూత్‌గా ఉంటుంది. హ్మ్. చర్మం చాలా స్మూత్‌గా, షైనీగా, మెరుపు ఉంటుంది. హ్మ్. ఇదంతా వస్తుంది. వంట ఆముదం పెట్టేసుకొని రాత్రిపూట
మొహానికి పెయ్యంత ఒళ్ళంతా కూడా లైట్గా అప్లై చేస్తున్నారు. అరికాళ్ళకి అరిచేతులకు బాగా పెట్టేస్తే వేళ్ళు చేతులు కాళ్ళని మెత్తగా ఉంటాయి, క్రాక్స్ అన్నీ కూడా విడిపోతాయి. సార్ మరి నాకు ఒక డౌట్, ఇప్పుడు జనరల్గా మన బాడీ ఫేస్ నుంచి బాడీ వరకు నార్మల్గా డ్రై అయినప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు అని చెప్పారు. మరి అరిపాదం దగ్గరకు వస్తే క్రాక్డ్ హీల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆయిల్ అనేది పనిచేస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే జాగ్రత్తలు, ఎప్పుడైతే కాళ్ళు పగుళ్ళు ఉంటాయి దాన్ని దారుణ వ్యాధి అంటారు, దారుణం అంటారు. అరికాళ్ళు అరిచేతులు పగుళ్ళు, అరిచేతులు కూడా పగులుతాయి కొంతమందికి. అలా పగుళ్ళు సంభవించిన వాళ్ళు ఏం చేయాలంటే సాయంత్రం పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్ళలో కాస్త టేబుల్ సాల్ట్ వేసేసి అందులో చేతులు కాసి ముంచి ఉంచాలి. చేతులు కాళ్ళు ఏవైనా పగిలిన ప్రాంతాలు అందులో పెట్టేసి ఉంచాలి. ఓ పావు గంట అయిన తర్వాత మంచిగా కడిగేసేయాలి. కడిగేసి తడి లేకుండా తుడిచేసి డ్రై అయిన తర్వాత ఈ వంట అన్నం పెట్టేస్తే తగ్గుతుంది. ఇలా అప్పటికీ తగ్గినట్లయితే వైట్ పెట్రోలియం జెల్ దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది, అందరికీ తెలుసు. అసలు అది పెట్టేస్తే కూడా తగ్గిపోతుంది. ఈ రెండు కూడా బెస్ట్గా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఈ విధంగా కాళ్ళ పగుల్ని అరికట్టవచ్చు. తర్వాత ఉదయం లేవగానే పెట్టేశాం, మళ్ళీ ఉదయం లేవగానే స్నానానికన్నా ముందు మన ముఖానికి ఇచ్చినంతటువంటి శ్రద్ధ ప్రాముఖ్యత కాళ్ళకి ఇవ్వము. కాబట్టి ప్రొద్దున లేవగానే పాదాలు అరికాళ్ళు ఏవైతే ఉన్నాయో ఫుడ్స్ సబ్బు నీరుతో బాగా కడగాలి. ఎప్పుడైతే కడగామో అప్పుడు పాదాల పగుళ్ళు ఎక్కువగా విజృంభించే అవకాశం ఉంటుంది. మనం స్నానం చేసి వెళ్ళిపోతాం, కింద జిడ్డు ఉంటుంది, అలాగే ఆయిల్ పట్టేసి లేకపోతే వ్యాసలిన్ ఉంటుంది. బయటకు వెళ్ళిపోగానే ఏంటంటే ఆ మురికి అంతా కూడా మళ్ళీ దానికి పట్టేసుకొని ఎక్కువ అవుతుంది అనమాట, చాలా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి కడిగేసి డ్రై అయ్యాక మందు పెట్టేసేయాలి, ఆముదం కానీ లేదా వైట్ వ్యాసలిన్ కానీ అలాంటిది పెట్టేస్తే తగ్గుతుంది. ఉదయం మనం స్నానం చేసే ముందు పాదాలను అరికాలను బాగా సబ్బు నూరుగా పెట్టి బాగా కడిగేసేయాలి, జిడ్డు వదిలేలాగా వ్యాసలిన్ వెళ్ళిపోయేలాగా కడిగేసేయాలి. కడిగేసి మామూలుగా వెళ్ళిపోవచ్చు. ఇంకా బయటకు వెళ్తున్నప్పుడు మేజోళ్ళు షూస్ లాంటివి వాడితే చాలా శ్రేయస్కరం. పగుళ్ళు అసలు సంభవించవనే చెప్పచ్చు, చాలా త్వరగా తగ్గే అవకాశం. ఈ పద్ధతులు పాటించినట్లయితే ఈ శీతాకాలం అత్యంత ఆనందదాయకంగా ఆనందంగా గడపచ్చు. ఫేస్ కానీ ఇతరత్ర శరీర భాగాలు కానీ నిండుగా ఊలన్ దుస్తులతో కప్పించుకోవాలి. ముఖ్యంగా పాదాల పగుళ్ళు ఎక్కువగా వస్తాయి, కొంతమందికి ఫేస్ పైన పగుళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా వైట్ వ్యాసలిన్ పెట్రోలియం జెల్తో తగ్గుతాయి. అదర్వైజ్ ఆముదంతో కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాళ్ళ పగుళ్ళు అరికాళ్ళు పగులుతున్నాయి అనుకున్నప్పుడు షూ వేసుకోవడం చాలా మంచిది. షూ వేసుకుంటే చాలా త్వరగా తగ్గుతాయి, డస్ట్ పట్టదు, మెత్తగా ఉండి కాళ్ళు కూడా తడారవు, పగుళ్ళు సంభవించవు. ఇలా ఈ విధమైన పద్ధతులు పాటిస్తూ ఉన్నట్లయితే సింపుల్గా ఈ శీతాకాలంలో వచ్చే పొడి చర్మం వారు లేదా పగుళ్ళు రాకుండా అడ్వాన్స్గా కూడా రోజు వ్యాసలిన్ కానీ ఆయిల్ పెడుతూ ఉంటే పగుళ్ళు సంభవించవు. అడ్వాన్స్ ప్రికాషన్స్ అనమాట. రోజు కాస్త వ్యాసలిన్ పెట్టుకొని లేదా నూనె పెట్టుకొని పడుకుంటే ముఖం అంతా స్మూత్గా ఉంటుంది, కాళ్ళు స్మూత్గా, పగుళ్ళు సంభవించవు, శరీరం అంతా మెత్తగా బాగుంటుంది. చూసారు కదండి, మరి ఈ వింటర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్ చెప్పారు కదా. ముఖ్యంగా ఎవరికైతే అరికాలు పగుళ్ళు ఉంటాయో వాళ్ళు కంపల్సరీగా వాజ్లిన్ అనేది ట్రై చేయండి. మీ క్రాక్ హీల్స్ అనేవి వీలైనంత తొందరగా తగ్గుతుంది. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.